సార్ నమస్కారం సార్. నమస్తే రవి సార్, ఇప్పుడు మామూలుగా ఎవరైనా నార్మల్ కాల్ చేసుకుంటారు, కానీ పర్టికులర్గా ఇప్పుడు నార్మల్ కాల్తో మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. సో మొన్నటి వరకు వాట్సాప్ కాల్లో మాట్లాడుకున్నారా? పర్టికులర్గా వాట్సాప్ కాల్ ఎందుకు మాట్లాడుకున్నారు? సో ఇప్పుడు ఏంటంటే ఇది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్ద అంశం. ఇది ఓకే, చాలా పెద్ద అంశం. ప్లస్ స్వేచ్ఛ వాయువులు వచ్చేసినట్టు తెలంగాణలో పోయి స్వేచ్ఛా వాయువులు వచ్చినట్టు అధికారులు అధికార యంత్రాంగం ఫీల్ అవుతుంది. రాజకీయ రంగంలో ఉండేటువంటి ప్రముఖులు కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఒక పొలిటికల్ లీడరు సిటీకి సంబంధించినట్టు హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఒక పొలిటికల్ లీడరు గోవా వెళ్తే ఆయన తిరిగి రాగానే ఒక పోలీస్ అధికారి మీరు గోవాలో ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అని చెప్పి అడిగితే ఆశ్చర్యపోయాడు. అసలు అతను గోవా ఎప్పుడు 3 రోజులు ఉండొచ్చారా అని చెప్పి అడిగితే అసలు గోవా వెళ్ళింది వీళ్ళకి ఎలా తెలుసు, 3 రోజులు నేను ఉందని ఎలా తెలుసు అని చెప్పి ఆయనకి మైండ్ బ్లాంక్ అయిందంటే. ఓకే, అంటే ఏ స్థాయిలో పోలీసులు లేదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఏమైందంటే పోలీస్ యంత్రాంగంలో ఉండేటువంటి వాళ్ళకి కొంతమంది కీలకమైనటువంటి వాళ్ళకి కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నారనే అనుమానం వచ్చినప్పుడు, అలాగే రాజకీయ నాయకులు కానీ కంప్లీట్ రాజకీయ నాయకులు అయితే అన్ని ప్రతిపక్షాలు కానీ నీకు ఎవరైనా సరే, తర్వాత జర్నలిస్టులు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో కొంచెం కీలకమైన వాళ్ళందరి మొత్తం రికార్డింగు ప్రభుత్వానికి యాంటీ మాట్లాడుకొని ఏదంటే ఇమీడియట్గా ట్యాప్ చేయటం, వాళ్ళని రాజద్రోహం కేసు కింద పెట్టడం, లేకపోతే ఇంకో రకంగా కేసులు పెట్టి జైలు పంపించి ఇదే జరిగింది. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ తరహాలో ప్రభుత్వం కేసీఆర్ది నడిచిందంటానికి ఇవాళ సచివాలయంలో మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటంటే ఒకరికొకరు ఫోన్ నార్మల్ కాల్ చేసుకుంటున్నారు. ఓకే, నార్మల్ కాల్ చేసుకుని హలో సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటంటే ఆశ్చర్యపు ఏంటి రోజు వాట్సాప్ కాల్ చేసే వాళ్ళు ఇవాళ ఏంటి నార్మల్ కాల్ చేసారు ఏంటని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నట్టు పరిస్థితి సచివాలయంలో కనిపిస్తుంది. అంటే మామూలు ఉద్యోగులు కూడా ట్యాపింగ్లో పెట్టారు ఫోన్ ట్యాపింగ్లో పెట్టి. ఈ మహానుభావుడు ఎవరంటే ప్రభాకర్ రావు ఎవరంటే ఇంటెలిజెన్స్ ఈయన సొంతగా పెట్టుకున్నటువంటి మనిషి. ఓకే, ఆయన ఫోన్ ట్యాపింగ్లో గత 3 సంవత్సరాల నుంచి ఆయన అదే పని చేస్తున్నారు. అంతకుముందు సర్వీస్లో ఉన్నప్పుడు కూడా ఆయనే చేసేవాడు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి లేదంటే చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా ఆయన అని చెప్పి అప్పట్లో కేసు కూడా నమోదైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం ఆయన మీద కేసు కూడా పెట్టింది. ఓకే, సో ఆయన అప్పటి నుంచి ట్యాపింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు 2014 నుంచి ఆయన సర్వీస్ 3 సంవత్సరాల క్రితం అయిపోయింది. అయినా కానీ ఆయన పోస్ట్ని ఎక్స్టెండ్ చేసి ప్రభాకర్ రావుది ఇప్పుడు దాకా ఉంచారు, గవర్నమెంట్ పడిపోయేదాకా ఉంచారు. ఆయన మొన్న రిజైన్ చేశారు. అందరితో పాటు నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ సలహాదారులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇలాంటి బాపత్ కానీ ఏది ప్రభాకర్ రావు లాంటి బాపత్ ఉంటారు కదా, వీళ్ళందరూ రిజైన్ చేశారు. ఒకరు 100 మంది రిజైన్ చేశారు. వీళ్ళంతా ప్రైవేట్ సైన్యంలాగా, కేసీఆర్కి ప్రైవేట్ సైన్యంలాగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా చేసే పని ఏంటంటే ఎవరెవరిని ట్రాప్ చేయాలి, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇదే వీళ్ళ పని. ఈ ప్రైవేట్ సైన్యం పని అంతా ఇదే. ఓకే, సో కొన్ని 100 మంది ఇప్పుడు వాళ్ళందరూ రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రీగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్లస్ ప్రగతి భవన్ ఇంతకుముందు కంచెలేసి ఎవరిని ఇప్పుడు ప్రగతి భవన్ గోడ మొత్తం కూల్చి దాన్ని ప్రజలకు అనుకూలంగా మొత్తం మారుస్తున్నారు. ప్రజాభవన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ అని చెప్పి పేరు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఎవరు రేవంత్ రెడ్డి. సో అక్కడ ఆల్రెడీ ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ అయిపోయింది. ప్రజాభవన్ అయితే అక్కడ ఉండేటువంటి గోడలు అంతా బద్దలు కొట్టేసి కంచెలు గించెలు అన్ని బద్దలు కొట్టేసి రేవంత్ రెడ్డి అప్పుడే చెప్పాడు. ఒక సమయంలో అది పేపర్ లీకేజ్ అప్పుడు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ అప్పుడు ధర్నా చేస్తే ఆయన వెళ్ళనీయపోతే పోయి గోడ టచ్ చేసి ఇచ్చాడు. అప్పుడు ఒక మోటార్ బైక్ పైన వెళ్ళి గోడ టచ్ చేసి వచ్చి నిరసన వ్యక్తం చేశాడు. ఓకే, ఒక టీషర్ట్లో పోలీసులు అందరూ ఉండగానే మోటార్ బైక్ పైన వెళ్ళి ఆ ప్రగతి భవన్ గోడను టచ్ చేసి వచ్చాడు. సో అప్పుడే చెప్పాడు ఈ ప్రగతి భవన్ బద్దలు కొడతానని. సో ఇప్పుడు నిజంగానే బద్దలు కొట్టి దాన్ని ప్రజావేదిక చేసేసి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. ఓకే, ప్రజాభవన్గా చేసేసారు. అంత ఫ్రీ చేశారు. అంతా ఫ్రీ అయిపోయింది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టు ఫీల్ అవుతున్నారు సచివాలయంలో. ఉద్యోగులు ఫీల్ అవుతున్నారు, రాజకీయ నాయకులు ఫీల్ అవుతున్నారు. నేను చెప్తున్నాను కదా, రాజకీయ నాయకులు ఎవరు ఏం మాట్లాడుకున్నా ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఎవరు బెంగళూరుకి వెళ్ళి ఫామ్ హౌస్లో ఉన్నారు, ఎవరు బెంగళూరుకి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, వీటన్నిటిని ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు తిరిగిపోయింది. ఆ టెక్నాలజీ ద్వారా మన ఫోన్లో ఎవరు ఎక్కడ ఉందో కూడా ట్రేస్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, తర్వాత మనం మాట్లాడుకున్నది కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. ట్యాపింగ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి ఒక తీసుకొచ్చి
తీసుకొచ్చి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీతో దాన్ని తీసుకొచ్చి దాన్ని వాడారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఫస్ట్ ఆపరేషన్ చేసింది వాళ్ళు. అవును, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర అది పెట్టారు, 500 ఫోన్లు అది ట్యాప్ చేసిందంట. ఏది దాని కెపాసిటీ, ఆపరేటివ్స్ కెపాసిటీ, దాన్ని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద ఆపరేట్ చేశారు. ఆపరేట్ చేసి ఈ ఓటుకు నోటు కేసులు ఇరికిచ్చారు. అది ఏం జరిగిందో తెలియదు. అసలు ఆ డబ్బులు ఇవ్వడానికి పోయారని చెప్పి పట్టుబడ్డారని చెప్పి చెబుతున్నారు. సరే, ఆ కేసు ఏం తేలలేదు ఇప్పటివరకు. ఇప్పుడు అక్కడి నుంచి మొదలుపెట్టి సొంత పార్టీ వాళ్ళని కూడా వాళ్ళ మీద నిఘా పెట్టేసి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది నిఘా పెట్టేశారు. దాంతో వాళ్ళు ఏం చేశారు, అసలు వాళ్ళ ఫోన్ కాకుండా ప్రైవేట్ సిమ్ములతోటి ఏదో వేరే వాళ్ళ పేరుతోటి సిమ్ములు తీసుకొని ఆ సిమ్ములు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సిమ్ ఉంటుంది, అది ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వేరే సిమ్ ప్రైవేట్ వ్యక్తుల సిమ్ములతోటి మాట్లాడుకునే పరిస్థితి మొన్నటి వరకు కూడా రాజకీయ నాయకులు, ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా. సో అలాంటి పరిస్థితి, అంటే ప్రగతి భవన్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి, బయటేమో ఫ్రీగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి. ఫోనుల్లో ఎక్కడికైనా వెళ్తేనేమో అది బయటకు వస్తున్నప్పుడు ఈవెన్ ఈటల రాజేంద్రకు సంబంధించి ఈటల రాజేంద్రని కూడా అలానే ట్రేస్ అవుట్ చేశారు కదా. ఓకే, సో ఆయన్ని ట్రేస్ అవుట్ చేసి తర్వాత హరీష్ రావు అదేదో ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నారు వీళ్ళందరూ కలిసి కుట్రబన్నారు బెంగళూరు కేంద్రంగా చేసుకొని అది ఇది అని చెప్పి అప్పట్లో వచ్చింది కదా కేసీఆర్ని ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఇవన్నీ కూడా ఆ ప్రభాకర్ రావు అనే అతను ఉన్నంత వరకు కూడా మామూలు ఉద్యోగులు కూడా మాట్లాడుకోవడానికి భయపడినటువంటి పరిస్థితి. మామూలు ఉద్యోగులు కూడా అంటే అంత నిఘా పెట్టేసి ఎక్కడికక్కడ బిగించేసేసారు. సో దాన్ని ఒక ఎమర్జెన్సీ రూపంలో ఫీల్ అయిపోయారు ఇప్పటివరకు కూడా అందరూ. ఇంకోటి ప్రగతి భవన్కి వెళ్తే ఆయన్ని కేసీఆర్ ఏమో అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎమ్మెల్యేని కలవడు, మినిస్టర్ని కలవడు, ఎవరన్నా పోతే కలిసే పరిస్థితి లేదు. సో ఆయన మరి ప్రగతి భవన్లో ఏం చేస్తారో ఏంటో తెలియదు ఎవరికి. 10 ఏళ్ళు అలా విధంగా గడిపాడంటే ముందు తెలంగాణ ప్రజలు ఓపికకి నమస్కారం పెట్టాలి. సో ఎట్టకేలకు తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు, కానీ ఆంధ్ర ప్రజలు ఇంకా తెలుసుకోవాలి. ఆంధ్ర మూలలో ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు ఇంకా తెలుసుకున్నట్లేదు. విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం ఆంధ్ర వాళ్ళు ఓటేస్తేనే ఆయనకి అన్ని సీట్లు వచ్చినాయి, ఎక్కువ సీట్లు వచ్చినాయి. రెస్ట్ ఆఫ్ హైదరాబాదు అందరూ కాంగ్రెస్కి వేశారు. కేసీఆర్కి మాత్రం ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళే ఓట్లు వేశారు. ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేస్తేనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి 24 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవడం జరిగింది. సీట్లు వచ్చినట్టు ఇక్కడ చెప్పుకోదగ్గది. ఇవి లేకపోతే అసలు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంటే ఆంధ్ర వాళ్ళతోటి కలిసి వ్యాపారాలు చేసుకోవటం, కాంట్రాక్టులు చేసుకోవటం, రియల్ ఎస్టేట్, ఇది ఈ 10 సంవత్సరాల్లో జరిగింది. తెలంగాణలో పరిపాలన ఏంటంటే అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎజెండాగా చూపించి ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినటువంటి మహానేత కేసీఆర్. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రధాన అస్త్రంగా చూపించి ఎన్నికలకు వెళ్ళిన మహానేత కేసీఆర్ అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ పెరిగిన భూముల రేట్లను చూపించి నా వల్లే పెరిగినాయి అని ఎవరన్నా ఏ రాజకీయ నాయకుడు అని చెప్తారా? ధరలు పెరగడాన్ని అవమానంగా ఫీల్ అవుతారు రాజకీయ నాయకులు. ద్రవ్యోల్బణం పెరగడాన్ని అవమానంగా ఫీల్ అవుతారు. సామాన్యులు భరాయించలేనటువంటి ధరలు పెరిగినప్పుడు అది చేతగానే ప్రభుత్వం కింద గుర్తిస్తారు ఎవరైనా. కానీ దాన్ని హైప్ క్రియేట్ చేసి ఆయన కావాలని అక్కడ కొంతమంది బినామీలతో టెండర్లు వేయించి కోకాపేటలో ఎకరం 100 కోట్లు కమ్మించారు. 100 కోట్లు దాన్ని ఐకాన్గా చూపించి ఎన్నికలకి వెళ్ళాడు ఆయన. అది కొంత కూడా బీఆర్ఎస్ వాళ్ళే అని కూడా ఒక ప్రచారం అప్పుడు వచ్చింది. సో దాన్ని చూపించి ఎన్నికలకి వెళ్ళాడంటే మరి కేసీఆర్ని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. కేసీఆర్ని మరి అంటే టైం బాగున్నంత వరకు నడిచింది. అవును, ఆయన ఏం చేసినా నడిచింది, టైం బాగున్నంత వరకు నడిచింది. అసలు వాస్తవాలు తర్వాత కదా బయటకు వచ్చేది. ఇప్పుడు ఒక్కోటి బయటకు వస్తున్నాయి, ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు రావాలి. ఒకవేళ బయటకు తీసుకురాలేకపోతే రేవంత్ రెడ్డిని కూడా తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. ఎక్కువ రోజులు కూడా ఉండలేడు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు ఉంది. కాంగ్రెస్ పార్టీలో అది నడవదు. కాంగ్రెస్ పార్టీలో నడిచే అవకాశం లేదు. ఇప్పుడు ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఉండే వాటన్నిటికీ వెలికి తీయకపోతే తెలంగాణ ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నా కానీ నిరసన వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా. సో కాబట్టి ఇప్పటివరకు జరిగిన దాని మీద ఒక స్వేచ్ఛా వాయువులు ఫీల్ అయినట్టు సచివాలయంలో ఈ విధంగా ఆనందకరంగా ఒకరికొకరు ఫోన్లు చేసి సెలబ్రేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారంటే ఇప్పటివరకు ఎంత నిర్బంధం నడిచింది అనేదానికి నిదర్శనంగా తీసుకోవాలి. ప్రభాకర్ రావు అనే అతను
ఎన్ని ఫోన్ ట్యాప్స్ చేసి ఉంటాడు, ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసి ఉంటాడు అనేది ప్రభాకర్ రావు రిజైన్ చేసిన తర్వాత నిన్న మొత్తం మంగళవారం మొత్తం మొన్న రిజైన్ చేసినట్టున్నా మొన్న సాయంత్రం నిన్న మొత్తం సచివాలయంలో ఇదే టాక్ మొత్తం ఇదే. సో ఐఫోన్ కొన్నోడికి కూడా ఫేస్ టైం అని ఒకటి ఉంటుంది. ఫేస్ టైంలో మాట్లాడుకుంటారు. జనరల్ కాల్ ఎవరు మాట్లాడుకోరు, ఫేస్ టైంలో మాట్లాడుకుంటారు. ఎందుకు ఆండ్రాయిడ్ అయితే కొంచెం ట్యాంపరింగ్ చేసి కానీ దీన్ని ట్యాప్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఆండ్రాయిడ్. అందుకని ఐఫోన్లు కూడా తీసుకున్నారు. ఐఫోన్లు తీసుకుని కూడా ఐఫోన్లు కూడా iOS సిస్టమ్ని కూడా వాళ్ళు ట్యాప్ చేసే పరిస్థితి. అందుకే వాళ్ళు ఫేస్ టైంలో మాట్లాడుకునేవాళ్ళు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ. సో కేసీఆర్ మరి 10 సంవత్సరాల పాటు మరి ఉద్యమం, అంతకుముందు ఉద్యమం ఎలా నడిపారో, ఆ తర్వాత ప్రపాలన ఎలా చేశారో మరి ఆయనే చేసుకోవాలి. ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా జనరల్గా ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారు. కానీ ఆయన నేరుగా వెళ్ళిపోయేసి రిజైన్ లెటర్ కూడా గవర్నర్ని కలిసి ఇవ్వకుండా ఆయన ఎవరితో PS తోటి పంపించేసి రిజైన్ లెటరు పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాను. ఫామ్ హౌస్లో కూర్చొని కనీసం మాట్లాడాలి కదా. అవును, గెలిచిన వాళ్ళు ధన్యవాదాలు చెప్పాలి కదా. ఎవరైనా సహజంగా చెప్తారు, ధన్యవాదాలు చెప్తారు, అది కూడా చెప్పాల. అందుకే రాధాకృష్ణ ఒక పెద్ద అహంకారి కేసీఆర్ అనేటువంటి ఆర్టికల్ రాశాడు. రాధాకృష్ణకి కేసీఆర్ గురించి బాగా తెలుసు. అవును, అందరికంటే బాగా తెలిసిందే అంటే రాధాకృష్ణ కేసీఆర్ గురించి. ఎందుకంటే నేను సుదీర్ఘమైన జర్నలిజం ప్రయాణం చేశారు కాబట్టి ఆ సందర్భంగా ఆయన 0 నుంచి ఆయన లైఫ్ ఏంటనేది రాధాకృష్ణ గారికి తెలుసు. అందుకని ఒక పెద్ద అహంకారి, ఆ అహంకారమే ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అతన్ని అని చెప్పి ఒక ఆర్టికల్ మొన్న రాశారు. ఓకే. సో ఇప్పుడు కూడా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా కనీసం రియలైజ్ కాకుండా ఆ విధంగా పోయాడంటే రెక్లెస్గా గవర్నర్ని గౌరవించాలి. రాజీనామా చేసేటప్పుడు తర్వాత కనీసం వ్యవస్థలను గౌరవించాలి. ఆ తర్వాత వాళ్ళకి కనీసం బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలపాలి కదా, తెలపాలి. అది చెప్పలేదు. సో అంటే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే కేటీఆర్ సార్ చెప్పించాడు ఆ మాట. అవును, మరి కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో కాబట్టి మరి కేసీఆర్ పెట్టినటువంటి ప్రైవేట్ సైన్యం అంటే సీనియర్ ప్రైవేట్ సైన్యం అనుకోవాలి దీన్ని. రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్స్టెండ్ చేసాడు మళ్ళీ. ఓకే, ఎక్స్టెండ్ చేసి సలహాదారుల పోస్టులు కొంతమందికి ఎక్స్టెండ్ చేసి ప్రైవేట్ సైన్యం లాగా సీనియర్స్ అందరూ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పాటు పనిచేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ మీద కమాండ్ ఉంటుంది కదా. సో వాళ్ళందరినీ CMDగా ఇప్పుడు ప్రభాకర్ రావు. సో వీళ్ళందరినీ దాదాపు చాలామందిని పెట్టారు. కొన్ని లక్షల శాలరీస్ ఇచ్చి ఆ శాలరీసే దాదాపు కొన్ని 100 కోట్లు ఉన్నాయి అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీసే. సో ఒక ప్రైవేట్ సైన్యాన్ని, సీనియర్ సైన్యాన్ని, ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు. రిటైర్డ్ సైన్యాన్ని నడిపాడు. సో సరే, పాపం ప్రకృతి అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. ఇప్పుడు అఫ్కోర్స్ ఎదుటి వాళ్ళకి చేత కాకపోయి ఉండొచ్చు కొన్ని రోజుల పాటు, బట్ ప్రకృతి అనేది బలమైంది కదా. సో రోసీ చెప్తుంటాడు, అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయన విధి చాలా బలీయమైనది, దానికి ఎవరైనా సరే మనం తలగాల్సిందే అని చెప్పి ఒక మాట చెప్పేవాళ్ళు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన నాకు ఇష్టం లేదు, కానీ ఇలాంటి దురదృష్టమైన పరిస్థితుల్లో, బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో నేను బాధ్యతలు స్వీకరించడం అనేది నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ విధి బలీయమైనది, తప్పదు, ఎవరైనా తలంచాల్సిందేను అని చెప్పి చెబుతాడనమాట. అలా కేసీఆర్ ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే ప్రకృతి ఎప్పుడు క్షమించదు ఎవరిని. సో ఒక రోజు కాబట్టి 2 రోజులు ఎంతమంది కరోనా టైంలో అసలు గవర్నమెంట్ పట్టించుకుందండి. కరోనా టైంలో ఏం చేశారు, ప్రైవేట్ హాస్పిటల్కి వదిలిపెట్టేసి జనాలను ఒక్కొక్కరు 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, ₹1 కోటి బిల్లులు వేశారు. అదే పక్కన తమిళనాడులో ఉన్న సీఎం ఏం చేశాడు, హాస్పిటల్ అన్నింటి ప్రైవేట్ హాస్పిటల్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకొని సామాన్యులు కూడా వైద్యం అందించేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇలాంటివన్నీ అనుభవించారు. ఆ రోజునే తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు చాలామంది, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని. చివరిలో వచ్చాడు ఆయన కరోనా అయిపోయే టైంలో. అంటే ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా తెలంగాణ సమాజంలో, కౌంట్ అయ్యి. కానీ ఆంధ్ర మూలలో ఉన్నటువంటి ఓటర్లు మాత్రం ఇంకా కనువిప్పు కలగలే ఇక్కడ అని అనిపిస్తుంది ఈ రిజల్ట్ని బట్టి చూస్తే. మిజ్జను కాదు అంటే హ్యాపీగా బిజినెస్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ముడుపులు ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా బిజినెస్లు చేసుకుంటున్నారు. పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ వీళ్ళందరూ పనులు అయిపోతున్నాయి. ఇంతకుముందు డిస్ప్యూట్ ఉండేటువంటి ల్యాండ్లు కూడా ఎవరు జోలికి వెళ్ళాలి. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి డిస్ప్యూట్ ఉన్నటువంటి ల్యాండ్లన్నీ ఇప్పుడు మొత్తం హైటెక్ సిటీ చుట్టూ ఒక్క ఖాళీ లేదు. ఇంతకుముందు కొన్ని 100 ఎకరాలు కనపడింది ఖాళీగా. మొత్తం చదువుని చేసేసారు, మొత్తం ఇచ్చేసారు, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసారు, కిక్ బ్యాక్స్ తీసేసుకున్నారు, మొత్తం క్లోజ్.
అంత వెసులుబాటు ఇచ్చారు ఆంధ్ర వాళ్ళకి. మొత్తం ఆంధ్ర వాళ్ళే కదా, వాళ్ళ చుట్టూ ఉంది కాంట్రాక్టర్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, బిజినెస్ పీపుల్ కానీ అందరూ వాళ్ళే కదా. అందుకే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో వచ్చింది. సో ఇదంతా మరి చూడాలి కేసీఆర్ ఇప్పటికైనా మారుతారా లేదా అనేది. మారే పరిస్థితి ఉండదు, కానీ ఫామ్ హౌస్కి వెళ్ళాడు కాబట్టి. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయి. సో ప్రస్తుతం అధికారులంతా ప్రశాంతంగా వాళ్ళ సొంత ఫోన్లో మామూలుగా వాట్సాప్ కాల్ కాకుండా మామూలు కష్టం ఆడుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇంకోటి ఏంటంటే రవి, దీనికి ఎండింగ్ ఇస్తాను నేను. రేవంత్ రెడ్డి ఫోన్ అసలు వాడేవాడు కాదు. అవును, రేవంత్ రెడ్డి ఫోన్ వాడేవాడు కాదు. రేవంత్ రెడ్డి అసలు ఫోన్ వాడేవాడికి ఎవరికి అందుబాటు. పెద్ద మైనస్ పాయింట్ కూడా అతనికి అదే. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సీనియర్లు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తాడు, అతను ఎవరికి అందుబాటులో ఉన్నాడో అతను ఈగోయిస్ట్, అతను ఎవరికి అందుబాటులో ఉన్నాడో అలాంటి వాడు సీఎం ఏంటి, పీసీసీ అధ్యక్షుడు ఏంటి, ఆయన మీద యుద్ధం చేశారు. ఓకే, కానీ ఆయన ఫోన్ ఎందుకు వాడనేది ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక ఫోన్ వాడతాడేమో, బహుశా నేను అనుకోవడం ఇక నుంచి వాడతాడేమో. అంటే ఆ విధంగా అందరూ భయపడ్డారు. భయపడిపోయారు అని అంటాం కన్నా జాగ్రత్త పడ్డారని చెప్పి జాగ్రత్త పడ్డారు. భయపడటం కన్నా జాగ్రత్త పడి వాళ్ళ వ్యక్తిగత గోప్యతని వాళ్ళే కాపాడుకున్నారు. వాళ్ళని మళ్ళీ వాళ్ళు తెలిసిపోతే తర్వాత వాళ్ళు ఎట్లా ఫైట్ చేసి చేయలేరు కదా, అందుకని రేవంత్ రెడ్డి ఇక నుంచి నేను అనుకోవడం ఫోన్ వాడతాడేమో. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రగతి భవన్ గోడ బద్దలైంది. ప్రస్తుతం అధికారులంతా ప్రశాంతంగా ఫోన్ మాడుకుంటున్నారు. సో రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి సొంతంగా ఫోన్ వాడతారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.